హాయ్ చెప్పండి అందరూ. బాగున్నారు కదా? అసలు మనకి ఎందుకు వచ్చినప్పుడు యూపీఎస్ మరి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నామా? సత్యమంతులు వచ్చి ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇంకా పాటలు వాటలు బైబిల్ స్టోరీస్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే, likewise. Praise the Lord, children. Good morning. Very good morning. Praise the Lord, children. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అంటే కొంతమందికి చిన్న చేతపడలకు చేయడానికి తెలియదు కదా. దేవునికి వందనాలు. అందరం కలిసి దేవునికి వందనాలు చెప్తాం. ఓకే, గుడ్ మార్నింగ్ చెప్తాం కదా టీచర్స్కి. అలాగే దేవునికి వందనాలు చెప్పడం. ప్రైజ్ ద లార్డ్. రైట్, ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందామా? ఈ 6 days 5 days కూడా మీరు అందరూ డైస్ వచ్చేసి చక్కగా దేవుడి మాటలు విని దేవుడితో వాళ్ళతో ఉన్నవాళ్ళతో ఎంజాయ్ చేసి ఈ అర్థం ఇంటికి చెప్పుకోవాలి. సరేనా? వెరీ గుడ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? గుడ్ గైస్, క్లోజ్ యువర్ ఐస్, జాయిన్ యువర్ హ్యాండ్స్. కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. మాట్లాగా ఇలా ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ఉంటే మంచి, ఇలా లేకపోతే మీకు అలా చెప్పకపోతే ఇలా ఓకే. పక్క వాళ్ళకి చెప్పండి, నేర్పించండి. రైట్, ఇలాగ లేకపోతే ఇలా కూర్చోవాలి. ఇలా ఉంటే చాలా మంచిది. రైట్, ఓకే. చిల్డ్రన్, కళ్ళు మూసుకుందాం. నమ్మదగిన దేవా, ఈ మొదటి తేదీని మే మాసము 2024వ దినమున మేమందరము ఈ చిన్న బిడ్డలతో కలిసి కుటుంబాలుగా మీరిచ్చినటువంటి వార్తలు మీ ప్రేమ చేత సమస్త లోకములను సృష్టికి మీరు అధికారిగా మా జీవితాలకు కుటుంబాలకు ప్రభువుగా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మొదలుకొని చూడిన రోజులని దాన్ని ఆయన కొరకు చెప్పుకున్నటువంటి టీచర్స్, అలాగే వింటున్నటువంటి స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు, ప్రవాసాలలో ఉన్నటువంటి వారు కూడా సందర్శించుటకు మీ కృపను మీ ప్రసన్నతను నిర్వహించడానికి ప్రార్థిస్తున్నాం. సమయానికి రావడానికి కృప చూపించండి. సమయ పాలన మనందరికీ దయచేయండి. చిన్నపిల్లలకు జీవనాంతరం లేకుండా సంతోషంతో నేర్చుకోవడానికి సహాయం చేయండి. తల్లిదండ్రులు కూడా ప్రేమతో మీ ప్రేమ వార్తలు నేర్చుకోవడానికి ప్రోత్సహించుకొని పంపించుకుంటూ వారికి కూడా మంచి తరపులు మీ ప్రేమను దయచేయమని వేడుకుంటున్నాం. ఏదైనా సమయానికి ముందుగానే వచ్చిన జీవులను బట్టి ఉన్నాం, వారు నడిపించిన వారిని బట్టి, వారి తల్లిదండ్రులు బట్టి ఉన్నాం, ఇంకా రావాల్సిన వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మేమందరం కూడా వాడబడడానికి తెలుసుకుంది. టీచర్స్ను, తల్లిదండ్రులను, వాతావరణాన్ని మాట్లాడి వారికి భోజన సదుపాయము ఏదైతే ఇస్తున్నారో దాని వల్ల ఏ ఇబ్బంది లేకుండా సహాయం చేసి ఇవన్నీ సమయానికి రావడానికి
ఎలక్ట్రిసిటీ అలాగే మనకి వాడబడుతున్న ప్రతి వస్తువు కూడా నిజమైన కొరకు ఉండడానికి తండ్రి కుమారుడు ప్రార్థనకి ఏకదేవుడి దీవెన ఆశీర్వాదము అనువైనటువంటి అడుగులో కలిసి సంపూర్ణంగా చూడకుండా దీవించి ఆశీర్వదించి మహిమపడాలని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, థాంక్ యూ చిల్డ్రన్. మన ఇప్పుడు సంతోషంగా నేర్చుకున్నాం. God bless you. మరొకసారి అందరూ బాగున్నారా? ఒకసారి గట్టిగా ప్రైజ్ చెప్తావా? ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అసలు మనం ఇక్కడ ఎందుకు వచ్చాం? VBS అంటే ఏంటో తెలుసా? చెప్పండి, VBS అంటే ఏంటో తెలియదా? సరే, VBS లో ఫస్ట్ లెటర్ ఏంటి? సెకండ్ లెటర్ ఏంటి? థర్డ్ లెటర్ ఏంటి? B అంటే వెకేషన్. ఓకే, B అంటే బైబిల్, S అంటే స్కూల్. మొత్తం కలిపి ఏమవుతుంది? వెకేషన్, బైబిల్, స్కూల్. మరొకసారి చెప్తామా? VBS అంటే ఏంటి? వెకేషన్, మన VBS కి థీమ్ ఏంటో తెలుసా? తెలుసా? ఓకేనా? తెలుసుకొని చేయండి. చెప్పు, VBS అంటే ఏంటో. తెలుసా నీకు? తెలియదా? మీకు ఎవరికైనా తెలుసా? నా వెనకాల ఏముంది? ఇక్కడ ఒక థీమ్ ఉంది. ఇది మన VBS థీమ్ అన్నమాట. అంటే 5 days ఈ థీమ్ లో వెళ్తాం మనం. క్వెస్ట్ ఫర్ పర్పస్. ఏంటిది? క్వెస్ట్ అంటే తెలుగులో అన్వేషణ అన్నమాట. అది మనకి నార్మల్ అందరికీ తెలుసు. కానీ పర్పస్, పర్పస్ అంటే ఏంటి? ఇదేంటి? దీంతో మనం ఏం చేస్తాం? పేరెంట్స్ తో వీడియో కూడా మాట్లాడతాం, మీరు కావాలని చూస్తారు. ఇంకో పర్పస్ ఉంది. ఈ పర్పస్ అనేది ఏంటంటే ఈ ఫుల్ 5 days లో మనం ఏం నేర్చుకుంటామో లాస్ట్ కి ఆ పర్పస్ అంటే ఏంటో లాస్ట్ డే చెప్తాను. క్వెస్ట్ అంటే ఏంటి? క్వెస్ట్ అంటే ఏంటి? అన్వేషణ. క్వెస్ట్ అంటే ఇది క్వెస్ట్ గుర్తుపెట్టుకోండి. క్వెస్ట్ అంటే నేను లాస్ట్ డే అడుగుతా, ఎవరు చెప్తారో వాళ్ళకి నేను చాక్లెట్ ఇస్తాను, పెద్ద చాక్లెట్ ఇస్తాను. ఓకేనా? ఓకేనా అందరికి? ఈరోజు మన థీమ్ ఏంటో తెలుసా? ఈరోజు థీమ్ ఏంటో తెలుసా? ఈరోజు ఏంటి? మరి డే 1 థీమ్ ఏంటో తెలుసా మీకు? అదేంటి? ఇప్పుడు మనం కొత్త అడ్వెంచర్లోకి వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఏ చర్చిలో ఉన్నాం? ఏ చర్చ్? మౌంటైన్ చర్చ్ లో ఏం జరుగుతుంది? VBS లో ఏమేమి ఉంటాయి? మళ్ళీ ఒకసారి VBS అంటే ఏంటి? మీ అందరికీ నేను వెళ్ళేటప్పుడు చాక్లెట్ చేస్తారు. ఓకేనా? ఎవరితో చాక్లెట్ చేయలేదండి? నీకు వద్దా చాక్లెట్స్? వద్దా? తిన్నారా చాక్లెట్స్? ఓకే, ఫస్ట్ మనం ఒక సాంగ్ పాడతాం. సాంగ్ అంటే ఇది ఏ సీజన్? సమ్మర్ సీజన్. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీకు ఏమి ఇచ్చారు స్కూల్ నుంచి? హాలిడేస్ ఏం చేస్తారు? ఆడుకునేది కాక ఇంకా అప్పుడప్పుడు బైబిల్ కూడా చదువుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం VBS లో ఏం నేర్పిస్తారు, ఏ స్టోరీస్ ఉంటాయి, ఎలా పాటలు పడతాం అనే దాని మీద ఈ యొక్క 5 days ఉంటాయి అన్నమాట. సో మనం ఫస్ట్ డే ఏం చేయకుండా ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేసుకుందామా?
ఈ యొక్క సమ్మర్ సీజన్ కాబట్టి మనం సమ్మర్ సీజన్ తో ఒక వెల్కమ్ సాంగ్ పాడుకుందాం. ఓకే, ఇదేంటి సమ్మర్ హాలిడేస్. ఓకే, సమ్మర్ హాలిడేస్ అంటూ ఒక వెల్కమ్ సాంగ్ పాడుకుందాం. ఓకేనా? అందరికి ఓకేనా? ఎవరు నా మాట్లాడలేదు, ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. ఓకేనా? గట్టిగా చెప్పాలి. ఓకే, రైట్. ఓకేనా? రైట్, స్టార్ట్ చేసుకుందామా? మరి మీకు ఈ సాంగ్ కి యాక్షన్స్ కూడా నేర్పిస్తాను. సో కూర్చున్నాం అందరూ. మీకు ప్రదీప్ అన్న, నిఖిల్ అన్న, ప్రియాంక అక్క, అలాగే దోరంగా పాట పాడుతూ మీకు యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తారు, సాంగ్ కూడా నేర్పిస్తారు. ఈ వెల్కమ్ సాంగ్ ప్రతిరోజు మనం పాడుకుంటాం అన్నమాట. ఒక 2 స్టెప్స్ బ్యాక్ అండ్ 2 స్టెప్స్. అంటే మీ బ్యాగ్స్ కూడా సైడ్ కి పెట్టండి, ఒక సైడ్ కి. సో యా, ఎవ్రీ టైం మేము రెడీ అని అడగగానే ఓ yes అని చెప్పాలి కదా. సో ఫస్ట్ సాంగ్ రెడీయా? ఒకసారి అందరూ మాట్లాడుకుని ప్రైజ్ చెప్పండి గట్టిగా. ఓకే, మరి పిల్లలు జోష్ చూస్తుంటే ఎలా ఉంది? మరి నేను రెడీనా యాక్షన్ సాంగ్ కి? ఫస్ట్ మనం వాళ్ళకి నేర్పిద్దాం, తర్వాత ఫాస్ట్ చేద్దాం. ఓకే, ready? Nikhil, It's summertime. Priyanka, hey, it's summertime, full of holidays. Okay? Ready? నేను స్పెల్ చేస్తూ ఉంటా, ఆ కోవింగ్ యాక్షన్ చేస్తా, చూస్తూ ఉంటా. ఇంకా ఇట్ సైడ్ జరగండి. ఇట్ సైడ్ నుంచి Okay, ready? Hey, it's summertime, full of holidays. Let's gather everyone, welcome to VBS. What's up? Hey, it's summertime, full of holidays.
Hey, it's summertime, full of holidays. Let's gather, everyone. Welcome to VBS. Okay, our mister. It's joy and so much fun. Come on, don't miss this. So let's get ready to enjoy every moment. There's joy and so much fun. Come on, don't miss this. So let's get ready to enjoy every moment. Hey, it's summertime, full of holidays. Let's gather, everyone. Welcome to VBS. Hey, it's summertime, full of holidays. Let's gather, everyone. Welcome to VBS. Next. Who song పెట్టారు? ఓకేనా? గుర్తున్నాయా అందరికీ? Okay, let's spend your holidays wisely. Learning many new things From stories and activities. Starting VBS. By learning many new things from stories and activities. Starting VBS. మొత్తం ఈ సాంగ్ VBS గురించి అన్నమాట. ఏంటి హాలిడేస్ బాయ్స్ గా స్పెండ్ చేస్తున్నారు? ఏమేమి నేర్చుకుంటున్నారు ఇక్కడ? VBS లో సాంగ్స్, స్టోరీస్, చాలా యాక్టివిటీస్ చేస్తాం. గేమ్స్, సో వాటన్నిటి గురించి సాంగ్. యా, కమ్ ఆన్. Let's spend our holidays wisely by learning many new things from stories and activities. Starting VBS. Let's spend our holidays wisely by learning many new things from Stories and activities. Starting VBS. Let's spend your holidays wisely by learning many new things from stories and activities. Starting VBS. లిరిక్స్ కూడా పాడడానికి మనం పెట్టాం కదా, యాక్షన్స్ కాకుండా ట్రై చేయండి. Let's spend your holidays wisely by learning many new things from stories and activities. Starting VBS. Let's spend your holidays wisely by learning many new things from Stories and activities. starting VBS. Let's spend your holidays wisely by learning many new things from stories and activities. Starting VBS. Hey, it's summertime, full of holidays. Let's gather, everyone. Welcome to VBS. Once again, hey, it's summertime, full of holidays. Let's gather, everyone. Welcome to VBS. There's joy and so much fun. Come on, don't miss this. So let's get ready to enjoy every moment. There's joy and so much fun. Come on, don't miss this. So let's get ready to enjoy every moment. Here is summertime, full of holidays. Let's gather, everyone. Welcome to VBS. Once again, here is summertime, full of holidays. Let's gather, everyone. Welcome to VBS. Next నేర్చుకుందామా? We all together sing songs, we get to see many places, we enjoy doing snack time, so let's invite your friends. In your song?
We all together sing songs. ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నాం? కలిసి పాటలు పాడుతున్నాం కదా. ఎస్, దాని తర్వాత చాలా ప్లేస్ చూస్తాం. స్నాక్ టైం, ఫేవరెట్ స్నాక్ టైం ఉంటుంది. చాలా మంది మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని రావాలి. అదే సాంగ్. యా, Okay, we are together sing sing songs. songs. We get to see many places. We enjoy during snack time. So let's invite our friends. We are together Sing songs. We get to see many places. We enjoy during snack time. So let's invite our friends. We are together Sing songs. We get to see many places. We enjoy during snack time. So let's invite our friends. Jessica, చేద్దామా? Ready? Oh yes. చేద్దామా? వెంకటేశ్వర చేస్తాను. Yes. రెడీనా? నువ్వు బాగా ఉంటున్నావు, నీకు చాక్లెట్ ఇస్తాను. We are together sing songs, we get to see many places, we enjoy doing snack time, so let's invite our friends. We are together sing songs, we get to see many places, we enjoy doing snack time, so let's invite our friends. We are together sing songs, we get to see many places, we enjoy doing snack time, so let's invite our friends. Enjoy so much fun, come on, don't miss this, so let's get ready to enjoy every moment. Enjoy so much fun, come on, don't miss this, so let's get ready to enjoy every moment. It's summertime, full of parties, let's gather everyone, welcome to India. What's that? It's summertime, full of parties, let's gather everyone, welcome to India. ఇప్పుడు ఫుల్ సాంగ్ చేసేద్దాం. వచ్చేసిందా? ఓకే, రెడీనా? ఓకే, రెడీ? ఇంకే It's the one time. ప్రియాంక It's summertime, full of parties, let's gather everyone, welcome to India. What's that? It's summertime, full of parties, let's gather everyone, welcome to India. It's summertime, full of parties, let's gather everyone, welcome to India. Enjoy so much fun, come on, don't miss this, so let's get ready to enjoy every moment. Enjoy so much fun, come on, don't miss this, so let's get ready to enjoy every moment. It's summertime, full of parties, let's gather everyone, welcome to India. One second, it's summertime, full of parties, let's gather everyone, welcome to India. We are together sing songs, we get to see many places, we enjoy doing snack time, so let's invite our friends. We are together sing songs, we get to see many places, we enjoy doing snack time, so let's invite our friends. The joy and so much fun, come on, don't miss this, so let's get ready to enjoy every moment. The joy and so much fun, come on, don't miss this, so let's get ready to enjoy every moment. It's summertime, full of parties, let's gather everyone, welcome to India. One second, it's summertime, full of parties, let's gather everyone, welcome to India. Let's spend your holidays wisely by learning many new things, some stories and activities, loving videos. Let's spend your holidays wisely by learning many new things, some stories and activities, loving videos.
టైం వచ్చింది? వచ్చేసింది అందరికి. రేపు పొద్దున అంకులు అవ్వకూడదు మీరు చేయాలి. మరి అందుకే నేర్పించింది మరి. ఓకేనా? ఇంకో సౌండ్ నేర్చుకుందామా? ఈ నేచర్లో ఏముందో తెలుసా? దేవుడు ఈ నేచర్ చేశాడు కదా. ఈ నేచర్లో ఏమేమి ఉన్నాయి? God creation story తెలుసు కదా, 7 days ఏం చేశారు? చెప్పండి. నేచర్ గురించి చాలా చేశారు కదా. మరి మనం నేచర్ గురించి ఒక సాంగ్ పాడుకుందామా? ఓకేనా? అరే మూడు పాటలు. అవి రెడీ? అవి రెడీ? ఓకే, కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. ఓకేనా? ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. వెలుగు చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలు కలర్ఫుల్గా చేశాడు. వెలుగు చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలు కలర్ఫుల్గా చేశాడు. వెలుగు చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలు కలర్ఫుల్గా చేశాడు. ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ దేశంలో దేవుని పర్పస్ ఉంది. ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ దేశంలో దేవుని పర్పస్ ఉంది. చేపలు పక్షులు చిప్పక్షి జంతువులన్నీ స్మాల్ అండ్ బిగ్, నిన్ను నన్ను స్పెషల్ గా ఆయన చేశాడు. చేపలు పక్షులు చిప్పక్షి జంతువులన్నీ స్మాల్ అండ్ బిగ్, నిన్ను నన్ను స్పెషల్ గా ఆయన చేశాడు. ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. ఓకే, వచ్చేసిందా? చేసుకుందామా? Are you ready? Are you ready?
Yeah. Yeah. Hello, are you ready? Sharon, sir. Sharon, she's singer, action singer. You can use her. Okay. Are you ready again? Oh, yes, Jesus. Oh, ఓకే చిన్న గేమ్ ఆడదా తొందరగా ఓకేనా మంచిగా తిన్నారా తినకుండా ఇక్కడ పెడతారు కదా బేసిక్గా మీకు యేసు ప్రభు ఎంతమందికి భోజనం పెట్టాడు మంది భోజనం పెట్టాడా ఎంతతో దేంతో పెట్టాడు మంచి బిర్యానీయా మరి దేంతో ఎప్పుడే పెద్ద ఇంకా చెప్పండి చెప్పండి చెప్పి 5 రొట్టెలు గుర్తొచ్చిందా 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి దేవుడు భోజనం పెట్టాడు పొడుగున్న వెనక్కి వెళ్ళాలి పొట్టిగున్న ముందుగా ఓకేనా అందరూ కనిపిస్తారు ఓకే రొట్టె అంటే ఇట్లా పెట్టాలి ఇంగ్లీష్ వచ్చే అందరికి తమిళ్ తెలియమా తెలియదా నాకు కూడా తెలియదు ఓకే సరే రొట్టె అంటే ఎలా పెట్టాలి ఫిష్ అంటే ఇట్లా ఉరికియాలి చేప మీరు ఇంటికి వెళ్ళాక ఒక టబ్ తీసుకొని అందులో చేపను మీరు రన్నింగ్ చేయించాలి ఓకేనా ఓకే రొట్టె అంటే ఇది ఫిష్ అంటే
చేప కదలట్లేదు, ఇరవై ఇట్లా స్టేట్ పెట్టాలి. ఓకే, దెన్ 5000 అంటే ఇట్లా. ఓకేనా, అర్థమైందా? అర్థమైందా? రొట్టె బ్రెడ్ అందామా, ఇంగ్లీష్ అందామా? బ్రెడ్ ఫిష్ 5000. బ్రెడ్ ఫిష్, ఫిష్ బ్రెడ్ 5000, బ్రెడ్ ఫిష్ 5000. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు ఏం చేయాలంటే నేను చెప్పినట్టు చేయాలి, నేను చేసినట్టు చేయరు. నేను కరెక్ట్ అయినా చేస్తా, రాంగ్ అయినా చేస్తా. మీరు ఎట్లా చేయాలి? అమ్మ మీరు ఇట్లన్నా మాకు గంటలు వెనకాల కింద కూర్చున్నారు, అయ్యగారు మంచి ఏసీ పెట్టారు. మీరు కూడా డెస్క్ ఉంటే ఓకే, కమా అది రెడీ, గట్టిగా అది రెడీ. బ్రెడ్ ఫిష్, బ్రెడ్ ఫిష్ 5000, బ్రెడ్ ఫిష్ 5000, బ్రెడ్ ఫిష్ 5000, బ్రెడ్ ఫిష్ 5000, బ్రెడ్ ఫిష్ 5000. ఓకే, బ్రెడ్ ఫిష్ అదుగుతున్నా, ఫిష్ లేట్ చేప ఇట్లా పెట్టి ఇట్లా. ఓకే, 5000 రెడీయా? అర్థమా? ఓకే, బ్రెడ్ రికార్డే అవ్వట్లేదు. ఫిష్ 5000. మీరేం చెప్పొద్దు, చేయండి. ఫిష్ బ్రెడ్ ఇట్లా పెట్టిన వాళ్ళందరూ ఇది ఏంటి? ఇది ఓకేనా? మరి నేను ఎట్లా పెడితే అట్లా పెట్టద్దు, మీరు నేను ఎట్లా చెప్తే అట్లా చేయాలి. ఓకే, బ్రెడ్ ఇట్లా ఎవరో పెట్టారు, కొంతమంది ఇట్లా పెట్టుకోండి. బ్రెడ్ ఫిష్ 5000, ఫిష్ బ్రెడ్ 5000, ఫిష్ ఇట్లా పెట్టాలి. కూర్చోండి, కూర్చోండి కూడా. బ్రెడ్ ఫిష్ ఇట్లా పెట్టాలి, కూర్చోండి. బ్రెడ్ కూర్చో, బ్రెడ్ ఫిష్ బ్రెడ్ ఫిష్ 5000. సరే, లేవండి అందరు. ఇప్పుడు ఇప్పుడు సీరియస్, ఇప్పుడు రియల్ గా సిగ్గు పడకుండా కూర్చోవాలి, రాంగ్ చేస్తే. ఓకేనా? అడుగు ఇట్లా ఇక్కడ ముందు ఏం కాదు స్పెషల్. ఓకే, సీరియస్ గా అడుగుమా. బ్రెడ్ ఫిష్ 5000, బ్రెడ్ ఫిష్ 5000, 5000. అయితే విండోలు అందరూ కూర్చోండి, ఇలా విండోలు కూర్చోండి. ఫిష్ 5000. మెల్లగా చేస్తున్నారు, అందరు నన్ను చూడాలి, చేయాలి. ఫిష్ అది వినైన వాళ్ళకి నెక్స్ట్ టైం కూర్చోవాలి, మెల్లగా చేస్తున్నారు. బ్రెడ్ ఫిష్ 5000, ఫిష్ ఫిష్ బ్రెడ్ 5000, ఫిష్ ఇలా పెట్టాలి, కూర్చోండి. ఫిష్ 5000, బ్రెడ్ ఏంది ఆగిపోయినావు, స్టాచ్యూ అనలేదు. బ్రెడ్ ఫిష్ బ్రెడ్ ఫిష్ 5000, బ్రెడ్ 5000. ఇట్లా పెట్టిన కూర్చోండి, ఇట్లా రాలిపోతూనే ఉందా. బ్రెడ్ 5000, బ్రెడ్ ఫిష్ 5000, ఫిష్ బ్రెడ్ ఇద్దరు కూర్చో. 5000, బ్రెడ్ 5000. కూర్చోరా, బ్రెడ్ ఫిష్ 5000. కూర్చో. బ్రెడ్ రా, మీరిద్దరు ఉన్నారు కదా, ముందు చాలా కూర్చోండి, అయిపోయింది. ఇంకా ముందుకు రండి.
ఇటు వచ్చేయండి మీరు ఆగండి అక్కడ ఉంటున్నారు. ఓకే మరి ఫాస్ట్. బ్రెడ్ ఫిష్ 5000. బ్రెడ్ 5000. ఫిష్ 5000. బ్రెడ్ ఫిష్ ఫిష్ బ్రెడ్ కూర్చోండి. బ్రెడ్ 5000. ఫిష్ బ్రెడ్ 5000. బ్రెడ్ ఫిష్ 5000. ఫిష్ బ్రెడ్ బ్రెడ్ ఇది కూర్చో. ఫిష్ 5000. బ్రెడ్ ఫిష్ 5000. 5000. బ్రెడ్ ఫిష్ 5000. బ్రెడ్ 5000. సైలెంట్ క్లాస్ వచ్చా? సైలెంట్ క్లాస్. రెయిన్ క్లాస్ వచ్చా? రెయిన్ క్లాస్ చూడదు. ఇప్పుడు సమ్మర్ అయితే అప్పుడప్పుడు రెయిన్ పడుతుంది కదా, ఎట్లా పడుతుంది? ఫస్ట్ మెల్లగా పడుతుంది, తర్వాత మరొకసారి చిల్డ్రన్స్ 38 ఉన్నారు. కొంతమంది చూస్తుండొచ్చు ఈ రోజు నాకు కొంచెం టైం తక్కువ మియాపూర్ వెళ్ళాలి. సాటర్డే నేను ఎక్కువసేపు ఉంటాను. వాట్ ఈస్ దిస్? వెరీ గుడ్. ఇంగ్లీష్ బాగా చేస్తున్నారు. ఇది నా లైఫ్. దిస్ ఇస్ మై లైఫ్. ఏది అన్ని డైలీకి సంబంధించినవి. సో ఇదేంటి? ఇవి చెప్పాలి మీరు. బొమ్మ చెప్పాలా? బొమ్మ గుర్తు ఏముంది? అబ్బా అర్ధగంట కానీ వెలకలేదు. ఇంకా 5 గంటల వరకు చెప్తారు అనుకున్నా. కింద గోల్డ్ కాయిన్సా? రైట్. ఓకే మనీ ఇంగ్లీష్ ఏముంది? ఇది ఏముంది? మనీ అని ఉందా? యావరేజ్. యావరేజ్ అంటే ధనాపేక్ష. ధనాపేక్ష ఎప్పుడు డబ్బులు కావాలని అంటారు. లవ్ ఆఫ్ మనీ ఇంగ్లీష్ లో. మనీ ఉండడం తప్పు కాదు, మనీ సంపాదించడం కూడా తప్పు కాదు, కానీ లవ్ ఆఫ్ మనీ ఏమంటది అంటే బైబిల్ చాలా డేంజరస్ అంటారు. సమస్త కీడులకు మూలం. చాలా మందికి ఎప్పుడు డబ్బులు ఎలా సంపాదించాలి, ఇతరులను ఎట్లా మోసం చేసి సంపాదించాలి అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, కళలో కూడా ఇన్ని డబ్బులు వస్తాయి పట్టుకొని తీసుకుందాం అనుకునే లోపు వెళ్ళిస్తారు. చాలా బాధపడతారు. నా జీవితం వేసినప్పుడు నమ్మకం ఉంది ఆ రీతిగా ఉంది. చెప్పాలి చెప్పాలి. పైన రాసింది వ్యానిటీ అంటే అందం ఉందని గర్వం అన్న. అందం ఉందని గర్వం. ఇది నాలో కూడా ఉండేది. యేసు ప్రభు నేను నమ్మకం ఉంది. ఇదేంటి? యువర్ ఫ్రెండ్ ఆర్ మై ఫ్రెండ్? మీ ఫ్రెండా కాదా? కాదా? మీ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ కాకపోతే నా ఫ్రెండ్. యాక్చువల్ గా తెల్ల పంది పిల్లని చూసారు మీరు ఎప్పుడన్నా? చూసారా? మంచిగా ఉంటుందా? పొద్దు ఉంటుందా లేదా? అంటే పొద్దున మోపు ఉంటుంది, పోయాక మంచిగా ఉండదు అనుకో. ఏం పని చేస్తుంది? పని ఏం చేస్తుంది? పైన ఏం రాస్తుంది? నృత్యని అంటే తిండిపోతుందా? కొంతమంది ఎప్పుడు తింటూనే ఉంటారు. అవునా కదా? ఎప్పుడు తింటూనే ఉంటారు. సో నేను కూడా ఆ రీతిగానే తిండిపోతుగా ఉండే. యేసు ప్రభుని నమ్మకం. తర్వాత ఇదేంటి? చూసారా? ఎక్కడ చూసారా? ఎక్కడ పెట్టేదా? వేర్ ఇన్ మై విలేజ్. విచ్ విలేజ్? Andhra. You bring one for me this time. I will see. ఈసారి కనిపించినప్పుడు మీ మమ్మీకి చెప్పి తీసుకొచ్చి నాకు కనిపించట్లేదు, చూపిద్దాము. ఇదేంటి? ఏం చేస్తుంది? ఇది ఫాస్ట్ గా పరిగెడుతుంది కదా, మెల్లగా వెళ్తుంది. మీ దగ్గరికి రావాలంటే 2 hours
పడుతుంది. అట్లుండేది నా జీవితం కూడా, ఎప్పుడు యేసుని నమ్మకం. తర్వాత ఏంటి? స్మైల్ ఇస్తుంది కదా మిమ్మల్ని చూసి మంచిగా, కాదా? ఏం చేస్తుంది మరి? తిందామని చూస్తుందా? మీరేమో చికెన్ బిర్యానీ తినడానికి పైన రాస్తుంది రేప. రాత అంటే చాలా కోపము లేక ఉగ్రం అంటారు కదా, ఉగ్ర రూపం లేక ఉగ్రం. ఇది ఏం చేస్తుంది? బాగా కోపము ఎక్కువ. మీకుందా కోపము? నిజంగా లేదా? మీ మమ్మీని అడుగుతా నేను, మీ ఇంట్లో అడిగితే తెలుస్తుంది. నాకు చాలా కోపం ఉండేది లాస్ట్ 7-8 years since of the birthday. ఏంటిది? ఏంటిది? ఏంటి? ఫ్రాక్స్. ఓకే, ఫ్రాక్స్ ఏం చేస్తుంది? చూశారు? ఎంతమంది చూసారు ఫ్రాక్స్? ఫ్రాక్స్ ఎవరు చూడలేదా? ఫ్రాక్స్ చూడలేదా? జూ పార్క్ వెళ్ళండి. ఇదేంటంటే ఎన్వి. పైన ఏముంది? ఎన్వి అంటే ఈర్ష, వేరే మంచుకుంటే చూడలేదు. మళ్ళీ ఒకసారి చూపిస్తా, మీరు చెప్పాలి తొందరగా ఫాస్ట్ గా. ఫస్ట్ ఏంటి అంటే తెలుగులో ధనాపేక్ష. రెండోది ఏంటది? అందం ఉందని గర్వం. మూడోది యువర్ ఫ్రెండ్ రుట్టని తిడిపోతనం. నాలుగోది స్లాత్ అంటే ఏంటి? చాలా ఏమంటారు తెలుగులో? సోమరితనం. తర్వాత కోపం. తర్వాత అంటే ఈర్ష. ఇవన్నీ నా లోపల ఉండేది. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో, యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అవన్నీ పోయినాయి. ఏం పోయింది? ధనాపేక్ష పోయింది. తర్వాత అన్ని పోయి దేవుడు ఏం చేశాడు? నా జీవితాన్ని ఇట్లా వైట్గా. అర్థమైందా? మీకు ఒక టెస్ట్ పెడతాయి. మీ కళ్ళకు ఒక టెస్ట్ పెడతాను. ఇదేంటిది? సాతాను. ఇది యేసు ప్రభు అనుకోండి. 2 యేసు ప్రభు బొమ్మలు, 1 సాతాను బొమ్మ. ఓకేనా? నేను దీన్ని తీసుకు చేస్తాను, అటు తిప్పుతాను, మీరు చెప్పాలి యేసు ప్రభు ఎక్కడ ఉన్నదో చెప్పాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మధ్యలో యేసు బొమ్మ ఉంది. లెఫ్టా రైటా చెప్పాలి. సాధారణ మీరు ఐడెంటిఫై చేయాలి ఎక్కడ ఉందో. లెఫ్ట్ ఆర్ రైట్? రైట్ అన్న చేయొచ్చండి. లెఫ్ట్ అన్న రైట్ అన్నోళ్ళు ఆల్మోస్ట్ ఏమున్నారు. సరే, రైట్ లో లేదు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. 3 ఉన్నాయి కనుక ఒకటి తీసేస్తున్నా. మధ్యలో ఒకటి చేసుకోని పక్కన పెట్టు. ఇప్పుడు ఈ 2 నేను కళ్ళు మూసుకున్నా. కళ్ళు చాలా సీరియస్ గా మూసారు. కళ్ళు మూమంటే కొంతమంది ఏం చేస్తున్నారు అక్కడక్కడ. మీరు మంచి. ఓకే, ఇప్పుడు తీయండి కదా చూస్తున్నారు. ఓకే, కమాన్. రైట్ ఆర్ లెఫ్ట్? ఇదా రైట్ అన్న చేయండి. రైట్ అన్న చేయండి. 3-4 కొంతమంది దేనికి చేస్తారు. సరే, లెఫ్ట్ అన్న లేదండి. కొంతమంది న్యూట్రల్ ఎత్తట్లేదు అసలు. చేతులు ఇట్లా పెట్టి వచ్చారా? సరే, ఓకే, లెఫ్ట్ అన్న చూద్దాం. అయితే రైట్ అన్నోళ్ళు గెలిచారు. రైట్ అన్నోళ్ళు గెలిచారు అని అనుకుంటున్నారు. రైట్ కూడా
యేసుప్రభు. ఎక్కడైతే యేసుప్రభు ఉంటాడో అక్కడ సాతానికి ప్లేస్. చెప్పండి, యేసుప్రభు ఉన్న ప్లేస్ లో సాతానికి చోటు లేదు. ఒక చిన్న యాక్టివిటీ, చిన్న మ్యాజిక్ చేయాలి. ఇవేంటి? ఫ్లవర్స్. మేమేమంటామంటే బ్లూమ్స్ అంట. ఓకే, ఎన్ని ఉన్నాయి? మీకు షెటర్ విషయం కాబట్టి కథ తెలుసా? తెలియదు? ఎవరికి తెలియదా? ఎవరికి? నీకు తెలియదా? సరే, అయితే బబులోను రాజ్యంలో ఏమన్నారంటే ఒక ముగ్గురు యూదులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఆ రాజు ఏం చేశాడంటే పెద్ద ఒక బొమ్మను తయారు చేశాడు. ఆయన బొమ్మను తయారు చేసి అందరు దానికి మొక్కాలి. మొక్కన వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఏం చేస్తారు? పెద్ద అగ్నిగుండంలో పడేస్తారు అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఇస్తే అక్కడ ముగ్గురు యూదులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటి తెలిసిన? షడ్రక్, మేషక్, అబేద్నెగో. చెప్పండి ఒకసారి అందరూ. ఆ ముగ్గురు ఏం చేశారు? మేము ఆ బొమ్మకు మొక్కము, మేము కేవలం దేవునికే, సర్వశక్తి దేవునికే మొక్కము, బొమ్మకు మేము మొక్కము అని వాళ్ళు ఏం చేశారంటే రాజు ఆజ్ఞకి భయపడక నిలబడ్డారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అగ్నిగుండం వాళ్ళు ఏం చేశారు? వచ్చేసి గట్టిగా వాళ్ళ చేతులు వెనక్కి కట్టేసి ఏం చేశారు? కాలు కట్టేసి తీసుకెళ్లి మంటలో, అగ్నిగుండంలో దాన్ని ఇంకా 7 రెట్లు ప్రార్థన చేశారు. అగ్ని చూసారు ఎప్పుడన్నా? ఇంట్లో చూసారా? స్టవ్ ఎదుగుతుంది, అగ్ని ఇంకుంటుంది. సో ఇదేమో పెద్ద అగ్నిగుండంలో తీసుకెళ్లి వాళ్ళు ఏం చేశారు? ఇసిరేశారు. ఇసిరేస్తే ఏమైంది? ఎవరు కాలిపోయింది? సరే, ఇప్పుడు ఇది అగ్ని కాలిపోతున్నారు. అగ్నిగుండంలో ఎవరు వేశారు? షడ్రక్ని వేశారు. తర్వాత సెకండ్ నేమ్ మేషక్ వేశారు. తర్వాత అబేద్నెగో. షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురిని అందులో మంటలో వేశారు. వేస్తే ఏమైంది? వాళ్ళ చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు. అప్పుడు ఏమైంది తెలిసిన? అందులో బాగా కాలిపోయారు అనుకున్నారు అందరు. రాజు అందరు చూస్తా ఉన్నారు. చూస్తుంటే అందులో ఇంకొక ఆయన 4 ఆయన కనిపించాడు. ఎంతమంది వేశారు? ముగ్గురిని వేశారు. 4 ఆయన కనిపించాడు. ఆయన ఎవరంటే యేసుప్రభు. వాళ్ళ మధ్యలో వీళ్ళు అగ్నిలో వేస్తే ఏమైపోయారు? మీరు ఎవరైనా చూసారా? అగ్నిలో చికెన్ వేసి రోస్ట్ చేస్తారు కదా, ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుంది కదా, తెల్లగా అవుతుంది. రోస్ట్ చేస్తే ఎట్లా అవుతుంది? ఎట్లా అవుతుంది? దానికి చూస్తారు, ఇంకా అట్లనే పెట్టుకుని నల్లగా అవుతుంది. సో అట్లా అనుకున్నారు. వీళ్ళేమో అగ్నిగుండంలో మంచిగా వాకింగ్ చేస్తున్నారు. ఎంతమంది? ఎవరెవరు? తర్వాత యేసుప్రభు వారి మధ్యలో వచ్చి ఆయన కూడా ఉన్నాడు కనుక వాళ్ళకి ఏమి కాలేదు. వాళ్ళకి కాలని కొన్ని ఏం కాలని? వాళ్ళకి కట్టేసిన తాళ్ళు కాలిపోయినాయి. వాళ్ళు మంచిగా నడుస్తున్నారు. ఎవరైతే కట్టేసి వాళ్ళను అగ్నిగుండంలో వేస్తారో వాళ్ళు కూడా కాలిపోయారు. ఇప్పుడు మనం చూద్దాం. వీళ్ళు మళ్ళీ ఏం చేశారు? రాజు చూసి వాళ్ళని బయటికి పిలిచాడు. పిలిస్తే ఎవరెవరు వచ్చారు? షడ్రక్ వచ్చాడు. తర్వాత మేషక్ వచ్చాడా? యేసుప్రభు ఉన్నాడు వారి మధ్యలో. తర్వాత మేషక్ వచ్చాడు. తర్వాత అబేద్నెగో వచ్చాడు. దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ అగ్నిలోంచి వాళ్ళని కాపాడాడు. వాళ్ళకి అగ్ని ఏమి చేయకుండా దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని కాపాడాడు. దేవుని మీద నమ్మిక ఉంచితే ఏం చేస్తాడు? దేవుడు మనకి కూడా కాపాడుతాడు. అవునా కదా? క్లాస్ కొడదామా? వేరే క్లాస్, రాకెట్ క్లాస్ కొడదాం. వచ్చా? రాకెట్ ఎట్లా అవుతుంది?
కొట్టండి మీరు. నేను వస్తుంటే మా ఫ్రెండ్ కూడా పైన వస్తాను, పరిచయం చేయాలనుకుంటున్నాను. చాలా వద్దా? ఆయన పేరేంటి తెలిసిన? ఆయన తెలియదనుకుంటాడు. ఆయన పేరు ఏమంటే ఏ పేరు? ఆయన పేరు ఫంకీ. ఓకేనా? ఫంకీ. మంకీ కాదు, ఫంకీ. FUNKEY. మంచిగా నిద్రపోతా ఉన్నాడు. మీరు పడుకుంటుంటే అప్పుడప్పుడు కదా? నిజంగా నిజంగా నాకు చాలాసార్లు కానీ బెడ్ తడిచిపోయింది, మీరు చాలా మంది చెప్పారు. ఇప్పుడు నా భుజం కలుస్తుంది, లేపుతాను అందరూ అన్న ఎవరు పండించింది? మంచి నిద్రలో ఉన్నాను. ఇక్కడ నీ కొరకు మీ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి హాయ్ చెప్పు, వాళ్ళతో మాట్లాడు. మీకు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. నిజమా? నిజమా? చెప్పండి, నిజమా కదా? కస్టమర్ నమస్తే. బాగా చాలా సిస్టర్స్ అందరికి నమస్తే. సిస్టర్స్ కి నమస్తే చెప్పరా నాకు? అక్క ఆంటీలకు అందరికి నమస్తే. ఎందుకంటే నేను చాక్లెట్ ఇస్తారు కదా. ఓకే, ఫంకీ ఇంట్రడ్యూస్ చేసుకో, కొంతసేపు మాట్లాడు, తర్వాత మనం వెళ్దాం. హలో, బాగున్నారు? నన్నే చూస్తున్నాడు సీరియస్ గా, పడుకోబెట్టినట్టున్నాడు. తిన్నారా? తినలేదా? నాకు అయిపోయిందా? చాక్లెట్ ఇవ్వలేదా అక్క? నాకెవరో ఇవ్వలేదు అక్క. చాక్లెట్ ఏంటండి? ఇస్తావా? ఇస్తా ఇస్తా. ఇస్తే పాట పాడుతూ, లేదంటే పాట పాడితే ఇస్తా. ఓకే ఓకే. ఫంకీ, నీ పేరు చెప్పుకొని ఇంట్రడ్యూస్ చేయి, తర్వాత పాట పాడడం వెళ్ళిపోదాం. నువ్వు చేసుకున్నావా? నేను చేయలేదు. నా పేరు ఇమాన్యుయల్. నేనేం చేస్తుంటానంటే ఉద్యోగం చేసుకుంటా, దేవుని పని చేస్తుంటాను. ఇట్లా సండే స్కూల్ పరిచయం కూడా చేస్తూ ఉంటాను. అక్కడక్కడ దేవుడు ఎక్కడ ప్లేస్ ఇస్తే అక్కడ. నీవు ఇంట్రడ్యూస్ చేసుకో. నా పేరు జిలేబీ. ఈరోజు నా పేరు జిలేబీ. రోజు ఒక పేరు పెట్టుకుంటా. మీలాగా నాకు రోజుకు ఒక పేరు. నీ పేరు ఫంకీ అని అందరికి తెలిసిపోయింది. ఎందుకు చెప్పడం? మరి నీ గురించి చెప్పాలి కదా వాళ్ళకి. సరే, నా పేరు ఈరోజుకైతే జిలేబీ. నన్ను ఎవరు తినద్దు, సరేనా? ఓకే జిలేబీ. మీ చెల్లి పేరు ఏంటి? జాంగ్రీ. మీ డాడీ పేరు ఏంటి? మీ మమ్మీ పేరు ఏంటి? గులాబ్ జామున్. ఏంటి అన్ని స్వీట్ల పేర్లు పెట్టుకున్నారు? మిమ్మల్ని చూసి అందరు తినేస్తారు. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. చాలా చాలా చాలా
పాడైతుంది, పాస్టర్ గారు మంచి ఆలోచన చేస్తారు. అట్లా పాడు చేయదు. మంచి పాట పాడతాం. వాళ్ళు ఎంతసేపు పిల్లలు మంచి పాటలు యాక్షన్ చేసుకుంటా, వాళ్ళు పాడినో నువ్వు పాడినో చూద్దాం, సరేనా? సరేనా, నీకన్నా బాగా పాట. వీళ్ళకన్నా బాగా వచ్చా? పిల్లలకన్నా బాగా పాడతాను. ఐఎమ్ ఏ గుడ్ సింగర్, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ సింగర్. ఓకే, సరే పాట చూద్దాం. ఏది సావకాశాన్ని అలాగే సంగీతం అట్లే ఉంటుంది. ఫస్ట్ సా పా సా అన్నాకనే పాట పాడాలి. సరే వారు మీ సంగీతం ఒక మంచి పాట పాడు. పిల్లలు చాలా వెయిట్ చేస్తున్నారు మీ వాయిస్ గురించి విన్నారు. పాడనా? చాక్లెట్ ఇస్తారా? మాస్టర్ కేక్ ఇస్తారా? ఇస్తారా లేదా? పెట్టుది కదా పెద్ద. సరే దాని దాని గోని ఎంతకో అన్ని ఊడిపోయేటట్టు డ్రెస్సులు మైకులు అన్ని. మరి దాని అలాగే కొట్టారా? గొలియాతో పడిపోయాడు. లేస్తావా అక్కడే ఉంటావా? పడిపోయేది ఏమైందంటే దాని గొలియాతో కత్తి తీసి మన అక్కడికి ఆ రీతిగా ఇస్రాయేలుకు జయం వచ్చింది. తెలుసా పిల్లలు మీకు? తెలుసా తెలవదా? తప్పు తెలియదా? తెలియదా? టీచర్ చెప్పు తెలియకుండా ఒక మంచి సింపుల్ సాంగ్ పాడు. ఎక్కడికో వెళ్ళిపోతున్నావు దారి. సరే ఇంకా నుంచి స్టార్ట్ అయింది. మీకు రాదా సార్? అవునా? వచ్చా? వారంటే మీరు అందరూ చూసుకోండి. దాని చూపిస్తాను, దాని చూపిస్తాను, దాని చూపిస్తాను. ముందుకి వెనక్కి ఎట్టుకి వెట్టుకి దాని చూపిస్తాను, దాని చూపిస్తాను, దాని చూపిస్తాను. చాలా బాగా పాడారు. బాగా పాడారా? క్లాప్స్ కూడా. ఏం క్లాస్? రాకెట్. Thank you so much. Thank you. Okay, పిల్లలు నాకు టైం అయింది. వాచ్కి వెళ్తాం. టైం అయింది, నేను వెళ్ళిపోతాను. నేను బాగా నేర్చుకోవాలి. పాటలు, యాక్షన్ సాంగ్స్, ఇంకా లెసన్స్ అన్నీ నేర్చుకోవాలి. ఆంటీ అక్కలు మీరంతా ఇలా బాగా భోజనం పెట్టండి. కడుపు నిండి అయ్యారు ఒకరు మళ్ళీ వస్తాను. అక్కడ టీచర్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.
బాయ్. బాయ్ పిల్లలు. బాయ్. ఆంటీ బాయ్ బాయ్. ఎంజాయ్ చేశారా అందరూ? ఎంత ఎంజాయ్ చేశారు? చాలా అంటే మరి ఆకలి వేస్తున్నావు నీకు? అంకులు ఏమేమి చెప్పారు నీకు? మర్చిపోయారా? నాకేదో ఫ్రెండ్ దొరికాడు తెలుసా ఇక్కడ వచ్చాక? ఎవరో తెలుసా? జిలేబీ. తెలియదా మీకు? మీకు దొరకలేదు కదా ఫ్రెండ్? ఆ ఫ్రెండ్ పేరు ఏంటి? అప్పుడు స్టార్టింగ్ చెప్పారు కదా, జిలేబీ. పేరు చెప్పిన చాక్లెట్ ఇస్తారు. పక్కి మీకు పాట నేర్పించారా? నచ్చిందా పాట? నచ్చిందా? మళ్ళీ అందులో సాంగ్ వస్తారు, మళ్ళీ సాంగ్ అడుగుతారు, మరి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఆకలిస్తున్నాం అందరికి టిఫిన్ చేద్దామా? సరే, కింద లైన్ గా అందరూ కిందకి వెళ్ళి టిఫిన్ చేయాలి. అలా చేయకుండా సైలెంట్గా వెళ్ళాలి. ఎనర్జైజర్ అని ఒకటి ఉందన్నమాట. దాని పేరు షేక్ అవుట్. సో ఫుల్ మన ఎనర్జీతో నింపేస్తుంది అనమాట. సో వాట్ యు హావ్ టు డు ఇస్ రైట్ హ్యాండ్ చూపించండి అందరూ. షేక్ 5 times. 1 2 3 4 5. లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4 5. రైట్ లెగ్ 1 2 3 4 5. లెఫ్ట్ లెగ్ 1 2 3 4 5. అలా కౌంట్ రెడ్యూస్ చేస్తూ 1 వరకు వెళ్ళాలి. కౌంట్ రెడ్యూస్ చేసేటప్పుడు స్పీడ్ కూడా పెంచాలి. అర్థమైందా? చేద్దామా? ఓకే. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 1 2 1 2 1 2 1 1 1 1. అర్థమైందా? రెడీయా? రెడీ? రెడీ? వెరీ గుడ్. మీరు యాక్టివిటీస్ ఉంటే నాకు కూడా చిన్నపిల్లలని ప్రోగ్రామ్ చేసుకుంటారు. నన్ను కూడా మీ గ్యాంగ్లో జాయిన్ చేసుకుంటారా? సరే, మన దగ్గర శ్రావణాలు వాళ్ళు వచ్చి మాకు ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తారు. నేను కూడా మీతో పాటు కలిసిపోయి చిన్న ప్రోగ్రామ్ వెళ్తాను. ఓకేనా? అది జీసస్ చాలా
భక్తి వస్తుంది సౌండ్. ప్రేసులో అందరికీ బాగున్నారు అందరూ? ఎంత బాగున్నారు? వినపడలేదు. ఎనర్జీ తెచ్చుకున్నారా? వచ్చిందా? వచ్చేసింది అందరికి? సాంగ్ నేర్చుకున్నామా? ఎంత స్పీడ్గా నేర్చుకుంటారో చూద్దాం. ఓకేనా? ఓకే. జాషువా జెరికో తెలుసా?
హాతీ అంటే తెలుసా మీకు? ఏంటి? ఎలిఫెంట్. ఎలిఫెంట్ కి తొండం ఉంటుందా? మళ్ళా నోరు ఉంటుందా? ముక్కు మనలాగా చిన్నగా ఉంటుందా? ఎలా ఉంటది? ఇంత పెద్దగా కదా, ఇలా అనాలి. ఓకే, హాతీ. షేర్ అంటే ఏంటి? లయన్ కదా, లయన్. ఓకే, లయన్ చాలా మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. ఆ పిల్లారా ఏమంటది లయన్? రండి రండి మీకు ముద్దు పెడతా అంటదా? ఎలా పిలుస్తుంది? పిలుస్తుందా? మనం చూడగానే ఏం చేస్తుంది? కదా కదా, తెలుసా మీకు? లయన్ చూసారు ఎక్కడన్నా? ఎక్కడ? ఇంట్లోనా? ఎక్కడ? జూలో కదా. ఇంకా శైతాన్ తెలుసా మీకు? భూత్ తెలుసా? భూత్ అంటే ఏంటి? దయ్యం కదా. ఇవన్నింటి మనం భయపడతామా? భయపడద్దు. వ్యవసాయం ఉంటే మనం ఎప్పుడు కూడా భయపడద్దు. ఇక్కడ చీకటి అంటే భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మో, నేను చాలా స్ట్రాంగ్. అసలు నేను 10th క్లాస్ వరకు భయపడ్డా తెలుసా. మా చీకటి ఉంటే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అవుతాయా మీకు? అవుతాయి. నేను 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంట్లో ఉంటే డిస్టర్బ్ అవుతుందని మా మమ్మీ బయట కూర్చొని చదవమన్నది. సరే అండి, బయటికి వెళ్ళి తిరుగుతూ తిరుగుతూ చదువుతుంటే మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉంటాయి. మీరు కార్టూన్స్ చూస్తారా? చూస్తారు, కానీ మా ఇంట్లో టీవీ లేదు. అయితే మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు అనమాట, మేము ఈ రాత్రి షో చూసాము, దయ్యం చెట్టు మీద ఉంది అని. అన్నప్పుడు నేను 10th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు నాకు అమ్మ చెట్టు మీద చాలా చూస్తున్నాడు అని భయపడి ఇంట్లో పరిగెత్తదాన్ని. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఏ తెగులు మీ గుడారం సమీపించదు అని. ఆ వాగ్దానం పట్టుకొని ఆ రోజు నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాను నేను. మీరు నాకంటే చాలా స్ట్రాంగ్ పిల్లలు. మీ దగ్గర జీసస్ ఉన్నారని మీకు తెలుసు అయితే కదా. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతారు కదా. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు పని చేసినప్పుడు సాతాను మన పక్కన ఉంటాడు. మనం తప్పు చేయకపోతే ఎవరు ఉంటారు మన పక్కన? యేసయ్య ఉంటాడు కదా. తప్పు అంటే ఏంటి? తప్పు అంటే ఏంటి? పాపం. పాపం అంటే పక్కన వాళ్ళని కొట్టినా కూడా పాపమే. ఓకేనా? చెల్లిని తమ్ముడిని కొట్టినా కూడా పాపమే, వాళ్ళని సతాయించినా కూడా పాపమే. మనం అలా చేయకూడదు. ఓకేనా? మనం అలా చేయనప్పుడు మనతో ఎవరు ఉంటారు? యేసయ్య ఉంటాడు. మన అందరి దగ్గర యేసయ్య ఉండాలంటే మనము తప్పు చేయకూడదు. ఓకేనా? ఇంకొకసారి పాడుతున్నా. మనము పాటలు పాడుతూ దేవుణ్ణి లోకానికి చూపించాలన్నమాట. దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని అడుగుతారు, ఏం చేస్తున్నావు అన్నప్పుడు మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాము అని చెప్పాలి. ఓకే, అందరు నేర్చుకుంటారా? పాడాలి మీరు కూడా. ఓకేనా? అందరికి హిందూ వచ్చు కదా? ఎస్. ఓకే, స్టార్ట్. Are you ready? Thank you.
అందరూ ఒకసారి అందరికీ చెప్పండి గట్టిగా. మీకోసం ఫెడ్రికన్ కొన్ని వర్డ్స్ చెప్తారంట. సో ఫెడ్రికన్ వచ్చి కొన్ని మన వర్డ్స్ చెప్తారు, తర్వాత క్లాసెస్ వెళ్దాం. ఓకేనా? ఓకేనా? అది నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, కొంతమంది డాన్స్ చేస్తున్నారు, కొంతమంది చేస్తలేరు, కొంతమంది డల్గా ఉంటున్నారు, కొంతమంది ఏమో యాక్టివ్గా ఉంటున్నారు. ఎందుకట్లా వినబడతలేదు? ఒకటి తెలుసా, మీ ఇక్కడ చర్చ్లోకి వచ్చినప్పటి నుంచి మీరు ఏమేమి చేస్తున్నారో అన్ని గమనిస్తున్నారు. ఎవరు ఫస్ట్ వస్తున్నారు, ఎవరు అల్లరి చేస్తున్నారు, ఇంకా ఎవరు అన్నింటిలో మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ లాస్ట్ డే ప్రైజ్ ఉంటుంది. కాబట్టి ఎవరు యాక్టివ్ ఉండి ఎవరు ప్రతి ఒక్కటి మాట వింటారో, ఇక్కడ అన్నవాళ్ళు అన్నవాళ్ళు చెప్పే మాట, వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది. అందరు గుర్తు పెట్టుకోండి. ఓకేనా? 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 అందరు అంటలేరు, నేను ఇప్పుడే చెప్పాను, అందరు అంటలేదు. యాక్షన్ విత్ యాక్షన్. అందరూ మళ్ళీ ఒకసారి లాస్ట్. థ్యాంక్ యూ. మీ నెంబర్స్ మీకు కనిపిస్తుందా? ఎక్కడి వరకు నా నెంబర్స్ చూసారా? ఒక్క నిమిషం అందరూ కూర్చుంటారా? ఒకసారి కూర్చోండి అందరూ. సో 1 ఎంతమందికి ఉంది? 1 హ్యాండ్స్ రేజ్ చేయండి. 1 అంతా మీ గ్రూప్ చూసుకోండి, ఇక్కడ నంబర్ 1 అన్న వాళ్ళంతా బిగినర్స్. ఏంటి మీ గ్రూప్ పేరు? బిగినర్స్. 2 నెంబర్ 2 ఎవరికి ఉంది? 1 హ్యాండ్స్ డౌన్, 2 హ్యాండ్స్ రేజ్ చేయండి. 2 నెంబర్ 2 అందరు రేజ్ చేయాలి. 2 ఉన్న వాళ్ళంతా ప్రైమరీ. ఓకే, మీ గ్రూప్ ఏంటి? ప్రైమరీ. ఇప్పుడు హ్యాండ్స్ 3 ఉన్న వాళ్ళంతా జూనియర్స్. ఏంటి మీ గ్రూప్ పేరు? జూనియర్. ఎస్, మీరు హ్యాండ్స్ ఆన్. 4 ఉన్న వాళ్ళు ఇప్పుడైతే 4 ఎవరు? ఓకే, మీరు సీనియర్స్. 4th ఇస్ ద లాస్ట్ గ్రూప్. సో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మొత్తం? ఫస్ట్ గ్రూప్ పేరేంటి? బిగినర్స్. సెకండ్ గ్రూప్ ప్రైమరీ. థర్డ్ గ్రూప్ ఫోర్త్ గ్రూప్ సీనియర్స్. ఓకే, సో ఇప్పుడు మనం క్లాసెస్కి వెళ్దాము. మీకు అక్కడ బుక్స్ ఇస్తారు, మీకు టీచర్స్ ఉంటారు, వాలంటీర్స్ అక్క అన్న వాళ్ళు ఉంటారు, చాలా యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. మరి స్టార్ట్ చేసుకుందామా? ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ వాళ్ళందరూ మేరక్క ఇంకా జాన్సక్క తీసుకుంటారు. వాళ్ళందరూ ఫస్ట్ గ్రూప్ వాళ్ళందరూ లేదండి, 1 ఉన్న వాళ్ళు. ఫస్ట్ గ్రూప్ వాళ్ళందరూ లేవాలి. వన్ అందరు ఇటు వచ్చేయండి. 1 వాళ్ళు. గ్రూప్ 1 అందరు ఇటు రండి. మీ టీచర్స్ జాన్సక్క ఇంకా మేరక్క అటు అటు వెళ్ళిపోండి, అటు జరగండి. టీచర్స్ దగ్గరికి వెళ్ళిపోండి. మీతో పాటు అమలక్క శ్యామలక్క కూడా ఉంటారు.
ఓకేనా? తెలుసుకున్న నేమ్స్ చూడండి. నేమ్స్ జాన్సక్క, అమ్ములక్క, శ్యామలక్క, మేరక్క. ఓకే, దెన్ నెక్స్ట్ గ్రూప్ నెంబర్ 2. ఇటు వచ్చేసేయండి. ఓన్లీ గ్రూప్ నెంబర్ 2. 2 ఉన్న వాళ్ళు మాత్రం. మీ టీచర్స్ సాత్విక్ అన్న, నిఖిల్ అన్న, ప్రదీప్ అన్న. ఓకేనా? ఓకే, గ్రూప్ గ్రూప్ నెంబర్ 3 అక్కడ ఉంది. మీరందరూ అటెండ్ అండి. మీ టీచర్స్ డోలక్క, ప్రియాంకక్క. దెన్ గ్రూప్ నెంబర్ 4. మీ టీచర్ క్రాంతక్క. Yes, Jesus. Yeshu is the name. It is Kone, Raja, Raja, Kone, Duniya ka Raja. Yeshu is the name. Yeshu is the name. Yes, I don't Ready? 1, 2, 3, start. Shaitan
यीशु है सिखाना प्रभु जगता प्रभु जगता प्रभु जगता प्रभु जगता मुझको लाया है मौत को हराया है मुझको लाया है मौत को हराया है अनंत से उसकी में उद्धार पाया है अनंत से उसकी में उद्धार पाया है काम है राजा का राजा काम है दुनिया का बादशाह काम है राजा का राजा काम है दुनिया का यीशु है सिखाना तो भाई मिलेगा तो भाई मिलेगा तो भाई मिलेगा बहुत बड़ा सवाल है Claps नीचे बढ़ो। अच्छी तरह सवाल। రచించుకున్న ప్రభా మీ దయను బట్టి మీ కృపను బట్టి ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచినైనా మరి ఈ యొక్క మొదటి దినం బేబీస్ జరగడానికి చూపుకుంటే వందనాలు స్తోత్రాలు ప్రభా ఎవరైతే మరి బిడ్డలైన యేసు ప్రభు గురించి కొత్తగా విన్నారో నేను వాళ్ళ యొక్క హృదయంలో ప్రభా మరి మీ యొక్క వాక్యము నాటడానికి మిమ్మల్ని గురించిన వార్త ఉండడానికి ప్రభా వారి హృదయంలో భద్రం చేసుకోవడానికి ప్రభా వారికి జ్ఞానం అనుగ్రహించండి తెలివి అనుగ్రహించండి ప్రభా స్తోత్రాలు వందనాలు తిరిగి ఇదే రీతిగానైనా రేపు కూడా వీళ్ళందరూ కూడా రావడానికి అనుగ్రహించండి తండ్రి స్తోత్రాలు వందనాలు దేవా మరి దీని కొరకు మరి ప్రయాసపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి కానీ వారికి ప్రభావ కావాల్సిన జ్ఞానం కూడా అనుగ్రహించండి బిడ్డలు మీ వైపు ఏ విధంగా తిప్పాలో ప్రభావ వారికి తండ్రి కావాల్సిన ప్రభావ మరి జ్ఞానం కలగజేయమని అడుగుతున్నాం తండ్రి స్తోత్రాలు వందనాలు ప్రభావ మరి ఈ రోజునైనా మరి ప్రీతి పట్టులో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ తన యొక్క జీవితంలో మీరు ఇచ్చినందుకే మీకు స్తుతులు తండ్రి మరి మరి డెవలప్ పడుతున్న మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావమైనా మరి యొక్క సంతోషంలో మేము కూడా పాల్పంచుకున్న భాగ్యం మాకు ఇచ్చినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా కొరకు తిరిగి రానేకుంటున్నాం యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున పెట్ట ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాం తండ్రి ఓకే బర్త్డే ఎవరో తెలిసింది అందుకే ఇది అంటే నాకు ఎవరు తెలియదు ఎవరు టీచర్ ఏ టీచర్ మరి మీ సండే స్కూల్ టీచర్ మదర్ బర్త్డే అయితే మరి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుకుని ఇంతలో ఏం చెప్తున్నారు మీరు పాడండి హ్యాపీ బర్త్డే సాంగ్ చిన్నది నిఖిల్ నిఖిల్ Ready? 1, 2, 3. One more jet claps. Ready? 1, 2, 3. ఈరోజు టిఫిన్ చేశారు కదా బాగుందా మరి ఈరోజు టిఫిన్ అంతా పెట్టి అని ఒక ఫ్యామిలీ స్పాన్సర్ చేశారు సో అందరికీ అందరికి థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్స్ తో పాటు ప్రైజ్ కూడా చెప్పాలి నేను చెప్పను ప్రైజ్ ఇవ్వడానికి థ్యాంక్స్ అని చెప్పాలి
హ్యాపీ బర్త్డే చెప్పారండి. Happy long life to you. Happy long life to dear mother. Happy long life to you. Claps. ఇప్పుడు ముందు ఇచ్చినది క్రీడాకారుల ఎవరు పిల్లలు ప్లస్ అక్కల కదా. కింద ప్రేయర్ అయిపోయిన తర్వాత మనకి అందరు కూర్చోవాలి. పిల్లలు కూర్చోవాలి అందరు కూర్చోవాలి. ఫస్ట్ కూర్చుంటా నేను వచ్చి పెడితే లాస్ట్ కూర్చోవాలి. ఓకే, ఎంతమందికి వచ్చింది ఇక్కడ వీడియోస్? ఎంతమందికి వచ్చింది? మరి మీ ఫ్రెండ్స్ ని ఇంకా మీ ఇంటి పక్కన వాళ్ళని ఎవరైనా తీసుకొస్తారా? మంచిగా ఉందా? కూర్చోవాలి. సిట్ యమునా కూర్చోవాలి. నచ్చిందా? మరి తీసుకొస్తారా ఫ్రెండ్స్? ఎన్ని ఫ్రెండ్స్ ఉంది మనకి? ఒక్కటే ఉంది. నాకు ఒకటే ఉంది. హ్యాండ్ చెయ్యి ఒకటే ఉంది. నాకు ఒక చెయ్యి ఉందా? రెండు చెయ్యి ఉన్నాయా? అయితే ఈ చేతితో కొట్టండి, ఈ చేతితో కొట్టండి. రేపు తీసుకుంటాను. ఓకేనా? తీసుకొస్తారా? అని కొంచెం ఫాస్ట్. ఓకేనా? కూర్చోవాలి. పిల్లలందరూ కూర్చోవాలి. అటే వచ్చేసి కేక్ నుంచి అటే పిల్లలందరూ కూర్చోవాలి. ఫీమేల్స్ అందరూ రాదండి. ఆల్ ఫీమేల్స్. చిల్డ్రన్ సైలెన్స్. పాప పక్క జరుగుతావా? ఎవరు రే ఎందుకున్నారో అర్థమైంది. అట్లా పెట్టరు. ఏ టైం అయిపోయింది? ఏం కాదు, అయిపోయినా ఏం చెప్తారు? వచ్చాడు రా పిల్లలు సైలెన్స్. ఓకే, బాయ్ చెప్పండి. ఆంటీలందరూ బాయ్. బీబీఎస్ మనదైతే ఆంటీలు ఫోటో దిగుతున్నారు కదా. బీబీఎస్ మనదైతే ఆంటీలు అందరూ ఫోటో దిగుతున్నారు కదా. అవునా కదా? ప్రభావ అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగింపు చేస్తున్నాం పొందనాలు ప్రభావ. మాలోని ప్రతి ఒక్క ఆత్మీయమైన ప్రేమను మా జీవితండి ప్రభావ అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగింపు చేస్తున్నాం పొందనాలు ప్రభావ. మాలోని ప్రతి ఒక్క ఆత్మీయమైన ప్రేమను